హాయ్ హలో వెల్కమ్ టు అర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి కొరమేను ఎగురండి. దానికి కావాల్సిన రెసిపీ అండ్ దానికి కావాల్సిన ప్రొసీజర్ పదార్థాలు ఏంటో చూసేసుకుందాం వచ్చేయండి. ఫస్ట్గా ఏంటంటే మార్కెట్ నుంచి అలాగా చేసుకొని వస్తారు కాబట్టి అది ఒక 2 to 3 టైమ్స్ అనేవి ముక్కలు అనేవి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక మనకి చేపల ముక్కలు అవి విడిపోకుండా దానికి తగ్గట్టుగా కొంచెం వెడల్పుగా ఉన్న పాన్ తీసుకొని అందులో కొంచెం తక్కువ ఉల్లిపాయలు వేసుకోండి, ఎందుకంటే ఫిష్ కర్రీ కదా. సో దానివల్ల అంటే తీపి అది రాకుండా దాన్ని బట్టి ఒక 3 ఉల్లిపాయలు అనేది తీసుకొని పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకొని నూనెలు అనేది వేపేసుకోవాలి. ఆ వేపేసుకునే ప్రాసెస్లో ఇంత లోపల మనం అందులో మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకుందామని అందులో గసగసాలు, ధనియాలు, జీలకర్ర అండ్ యాలకులు, లాస్ట్లో వేసింది కొంచెం మిరియాలండి అండ్ దాల్చిన చెక్క వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాక ఏంటంటే ఈ లోపల మనం ఇది చూస్తూ ఉంటే మనకు అది ఫ్రై అయిపోయింది, చూసారు కదా. అది అయిపోయాక ఏంటంటే మనకి అంటే మధ్యలో నేను పసుపు అవన్నీ కూడా వేసాను, చూసే ఉంటారు. సో అది అయిపోయాక దానికి తగ్గట్టుగా కొంచెం కారం, నేనైతే అది 1 కిలో కంటే కొంచెం తక్కువ ఉందండి. సో దానికి తగ్గట్టుగా మనం తినే తగ్గట్టుగా కారం వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అనేది వేపేసుకున్నాక ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అది మనం ఆల్రెడీ నానబెట్టుకొని పక్కకు పెట్టింది ఉంది కదా, అది తీసుకొని పేస్ట్ చేసి అది ఇందులోకి యాడ్ చేసేసుకున్నాక కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకొని అలా రోల్ బాయిల్ అయ్యేంతవరకు. ఇప్పుడు నేను వెంటనే వేయలేదండి, ఇందాక చేప ముక్కలు అనేది కొంచెం అలా రోల్ బాయిల్ అయ్యాక అప్పుడు మనం ఏవైతే ఫిషెస్ కడిగి పక్కన పెట్టుకున్నామో అవి ఇందులో వేసుకొని మూత పెట్టి స్లోగా అంటే హై ఫ్లేమ్లోనే ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుకుంటూ అటు ఇటు మొత్తం చేప ముక్కలు మొత్తం మునిగేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకునేటప్పుడు చాలా స్లోగా కలుపుకోండి, అంటే ఊరికినే విడిపోతాయి కాబట్టి. సో అలా అయిపోయాక ఇందాక చూపించిన ఆ స్టేజ్లో మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే అప్పుడు వేస్తే మనకి చేప ముక్కకు కూడా పడుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఆ గ్రేవీకి కూడా సరిపోద్ది. అలాగే చూపించాను కదా, కొంచెం అలాగే నూనె అనేది మీకు సైడ్లో కనపడుతుంది, ఆ పాన్ సైడ్లో ఆ నూనె అలా పైకి ఇది అయ్యేంత వరకు కూడా మనం స్టవ్ మీద మీడియం టు లో ఫ్లేమ్లో అలా మార్చుకుంటా పెట్టుకున్నాక ఏంటంటే కొంచెం ఒక 5 మినిట్స్లో దింపుతారా అనగా కొత్తిమీర అండ్ కసూరి మేతి అనేది వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అనేది మూత పెట్టేసుకొని మగబెట్టుకోండి. అయిపోయిన తర్వాత అంతే, టేస్టీ కొరమేను ఈగరు అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.